ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పూజకి కానీ లేకపోతే వ్రతాలకి వచ్చినప్పుడు మనం వాయనం ఇచ్చేప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఏమి ఇవ్వాలి, అసలు ఏది ఇస్తే బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్లో మనలో చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఈ రోజులలో జర్మన్ సిల్వర్ లో ఉండేటువంటి రిటర్న్ గిఫ్ట్స్ నే ఇవ్వడానికి ఎక్కువగా మనం అందరం కూడా ఆసక్తి చూపుతున్నాం. ఇది కంప్లీట్లీ జర్మన్ సిల్వర్ లో గోల్డ్ కోటెడ్ ఏదైతే పీట ఉందో ఆ పీటలో అమ్మవారిని అయితే కూర్చోబెట్టడం జరిగింది. చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇదేంటి అని అంటే మనకి గోల్డ్ కలర్ లో రెండు హంసల్లాగానైతే మనకి ఆ బ్యాక్ లో మనకి కుంకుమ కానీ పసుపు కానీ వేసుకునే విధంగానైతే మనకి ఇలా డిజైన్ చేసి ఉంచారు. ఇప్పటికిప్పుడు పూజకు రెడీ అయిపోయినట్టు రెడీ చేసుకున్న విధంగా అయితే మనకు కనిపిస్తుంది. మనం అనుకున్నట్టు ఇది ఫోటో ఫ్రేమ్ కాదండి, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉన్నటువంటి బుక్ ఇది. శ్రావణ మాసం వచ్చిందంటే ఓ పక్క పూజలు వ్రతాలు, మరో పక్క పెళ్లిళ్ళ సీజన్. అదే విధంగా ఇవన్నీ కాకుండా కూడా మనకి శ్రావణ మాసంలో ఎక్కువ శాతంగా పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటి అని అంటే పూజకి కానీ లేకపోతే వ్రతాలకి వచ్చినప్పుడు మనం వాయనం ఇచ్చేప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఏమి ఇవ్వాలి, అసలు ఏది ఇస్తే బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్లో మనలో చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి మనం ఇప్పుడు వచ్చేసాం. డిఫరెంట్ గా జర్మన్ సిల్వర్ లో అయితే ఉంటుంది. ఈ రోజులలో జర్మన్ సిల్వర్ లో ఉండేటువంటి రిటర్న్ గిఫ్ట్స్ నే ఇవ్వడానికి ఎక్కువగా మనం అందరం కూడా ఆసక్తి చూపుతున్నాం. సో ఇక్కడైతే వైడ్ వెరైటీ ఆఫ్ పూజ సామాగ్రి అయితే ఉన్నాయి. మనం ఇటు పూజకి యూజ్ చేసుకునే విధంగా అంటే మనం పూజలో వాడుకునేటువంటి దీపాంతలైనా కానివ్వండి, గంటలు, అదేవిధంగా కలశాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇటు మనం పెళ్లిళ్లకు కానీ ఇటు పూజలు చేసుకున్నప్పుడు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ బడ్జెట్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయంట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది, ఎంత ప్రైజింగ్తో ఉన్నాయి అన్నవి కూడా మనం అన్ని ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసం వచ్చిందంటే మనం అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే జనరల్గా కలశం పెట్టి అందులో కొబ్బరి పెట్టి అమ్మవారు అనుకొని మనం పూజలు అనేవి సమర్పిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లోటస్ పీట ఏదైతే ఉందో ఆ పీటలో అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. సో దీన్ని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే మనకి ఇక్కడ నిజంగా కొలువై ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎందుకనంటే ఇది కంప్లీట్లీ జర్మన్ సిల్వర్తో తయారు చేసినటువంటి ఈ విగ్రహం అయినా కూడా ఈ లోటస్ పీట ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్లీ జర్మన్ సిల్వర్తో చేసిందే. కాకపోతే మనకి నార్మల్గా మనం సిల్వర్తో చూసుంటాం, ఇత్తడిలో చూసుంటాం, ఇలా పువ్వులో అమ్మవారు కూర్చొని ఉండడం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇది జర్మన్ సిల్వర్ కాకుండా దీనిపైన ఏదైతే గోల్డ్ కోటింగ్ ఉందో అది రియల్ గా గోల్డ్ అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. సో ఇలాంటి పీటలు, అదే విధంగా ఇలాంటి విగ్రహాలు నెంబర్ ఆఫ్ టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎలా డిజైన్ చేశారో అన్ని కూడా చూద్దాం పదండి. పూజ అనగానే మనకి పూజలో చాలా సామాగ్రి అవసరం ఉంటుంది. అందులో మెయిన్గా మనం యూజ్ చేసేటివి దీపాంతలు కానీ లేకపోతే కలశం కానీ లేకపోతే పంచామృతం వేసి పెట్టుకునే గిన్నెలు కానీ, లేదు అని అంటే ఇటు గంటలు, మనకి ఊద్బత్తి పెట్టేటువంటి స్టాండ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో అవి ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో నేను మీకు చూపిస్తాను. సో మనకి ముందుగా ఏంటి అని అంటే మనం దేవుడికి దీపం అనేది ఖచ్చితంగా పెడుతూ ఉంటాం. కాబట్టి దీపాంతలు అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పూజలో మనకి. సో దీపాంతలు ఇవి మాత్రం మనం జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేది. ఇందులో వింత ఏముంది అని అంటే ఇది మనం జనరల్గా డైలీ చూస్తుంటాం. సో ఇందులోనే ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. సో ఈ వెరైటీ వచ్చేసరికి మనకి ఇది గణేష్ ఫేస్ తోటి అయితే రావడం జరిగింది. సో మనం అంటే జనరల్గా సాధారణంగా రౌండ్గా ఉన్నటువంటి దీపాంతలనే యూస్ చేస్తుంటాం. కొన్ని అంటే లక్ష్మీదేవి ఉన్నవి కానీ లేకపోతే మనకి అమ్మవారు కనిపించేటువంటి ఆకు రూపంలో అమ్మవారు ఉండేటువంటి దీపాంతలను చూస్తుంటాము. సో ఇది మనకి ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద వెరైటీ గణేష్, మనకి వినాయకుడితో పాటు ఇక్కడ మనకైతే దీపం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదిలా ఉంటే ఇంకొక వెరైటీ ఉంది, అదేంటి అని అంటే అమ్మవారు.
మనకి ఇప్పుడు శ్రావణ మాసము అని అంటే మనం జనరల్గా కొలిసేది అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ ఉంటాం. మనకి అమ్మవారి కలశాలు పెట్టుకోవడం, అమ్మవారి ఫొటోస్ పెట్టుకోవడం, లేదంటే సిల్వర్ కాయిన్ అయినటువంటి అమ్మవారిదైనా పెట్టుకొని కూడా పూజిస్తుంటాం. అలాంటిది ఈ దీపాంతలోనే మనకి అమ్మవారి ముఖం మనం చూసుకున్నట్టయితే కూడా అమ్మవారికి కంప్లీట్గా మనకి ఏవైతే ఆభరణాలు ఉంటాయో అవన్నీ ఆభరణాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిరీటం, ఇటు ముక్కు పుడక, అమ్మవారికి ముక్కు పుడక ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రెడ్ కలర్ స్టోన్ లో మనకి ఏదైతే బొట్టు అనేది ఇచ్చారో అదే కలర్ లో కూడా ఇక్కడ ముక్కు పుడక అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా మనకి ఇక్కడ హారం అనేది కూడా ఇచ్చారు. అంటే కంప్లీట్లీ మనకి ఏది కూడా ఇక్కడ తక్కువైంది, ఇందులో మనకి ఏదన్నా మిస్ అవుతుంది అన్నట్టు కూడా అనిపించలేదు. ఇది దీపాంతగా చూసేదానికంటే ఇక్కడ అమ్మవారి రూపం పైనే కూడా మన దృష్టి అంతా వెళ్ళేలాగానైతే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మనకి ఇంకో కొత్త వెరైటీ ఏంటి అని అంటే ఏనుగు. మనకి ఏనుగు తన తొండం పైన దీపంని పట్టుకున్న విధంగా కనిపించేలాగా ఇక్కడ ఏదైతే ఈ ఏనుగు మనకి ఇలా ఇచ్చేసి దీని తొండం ఏదైతే ఉందో ఈ తొండం పైన మనకి ఈ దీపం అనేది అయితే ఉంచడం జరిగింది. సో ఇలాంటివి మనం జనరల్గా ఎక్కడ కూడా చూసుండము. అంటే జనరల్గా ఏదైనా పూజలు కానీ ఏదైనా అత్యవసర పూజలు అయినప్పుడు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనం ఇలాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ స్టాక్ అనేది అయితే ఇక్కడ ఉంది. సో ఇంకేం వెరైటీస్ ఉన్నాయి అని అంటే ఈ దీపాంతలు కాకుండా మనకి ఏంటంటే మెయిన్గా కుంకుమ భరణలు. మనం కుంకుమ భరణలలో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇవన్నీ పెట్టుకొని మనం పూజ అయ్యేంత వరకు కూడా ఇవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో పూజలో ఇది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది 4 బౌల్స్ ఉన్నటువంటి మన 4 బౌల్స్ ఉన్నటువంటి కుంకుమ భరణ. సో కుంకుమ భరణలలో కూడా మనకి ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో మనం ఇప్పటి వరకు 4 బౌల్స్ ఉన్నటువంటి కుంకుమ భరణలు అయితే చూసాము. సో ఇప్పుడు ఇది ఇంకో వెరైటీ. ఇదేంటి అని అంటే మనకి గోల్డ్ కలర్లో 2 హంసల్లాగానైతే మనకి ఆ బ్యాగ్లో మనకి కుంకుమ కానీ పసుపు కానీ వేసుకునే విధంగానైతే మనకి ఇలా డిజైన్ చేసి ఉంచారు. సో ఇది ఇలా ఉంటే మనకి సింగిల్ కుంకుమ భరణలు కూడా ఉంటాయి. మనం జనరల్గా చూస్తూనే ఉంటాం మన ఇళ్లలో సిల్వర్ది కానీ లేకపోతే ఇత్తడిది కానీ కుంకుమ భరణలు అనేవి ఉంటాయి. సో సేమ్ అదే విధంగానైతే ఇక్కడ కూడా ఉన్నాయి. దీన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్గా ఇక్కడ అమ్మవారి రూపం, అమ్మవారి విగ్రహం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అమ్మవారి విగ్రహంతో పాటు ఇటు మనకి సైడ్కి కూడా ఈ ఏదైతే పూసలు ఉన్నాయో ఆ పూసలతో పాటు కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే దీంట్లో మనం ఎక్కువ శాతంగా కుంకుమ అనేది అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనం పూజ టైంలో మనం అందరికీ కుంకుమ పెట్టాలి కాబట్టి సో ఇలాంటివి వాటిని అయితే ఎక్కువగా వాటిలలో యూజ్ చేయడానికి అవసరం పడుతూ ఉంటాయి. సో ఇదిలా ఉంటే ఇంకొకటి కూడా మనకి ఇంకో వెరైటీ. ఇటు సైడ్ చూస్తే సరస్వతి దేవి, మనకి ఇక్కడ గణేష్, అమ్మవారు వీళ్ళందరూ కూడా ఇక్కడ దీంట్లో ఉన్నారు. సో ఇది కూడా సేమ్ అలాంటి సింగిల్ కుంకుమ భరణనే. సో ఇందులో కూడా మనం కుంకుమ అనేది పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి అచ్చంగా దీన్ని చూసినప్పుడు అయితే మనకి దేవాలయంలో కనిపించే గోపురం లాగానైతే అనిపిస్తూ ఉన్నాయి. సో అయితే కంప్లీట్లీ దీన్ని చూసినప్పుడు కానీ ఇంతకుముందు చూపించినటువంటి కుంకుమ భరణ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా మనకి ఏంటంటే కంప్లీట్లీ పూజా వైబ్ కానీ లేకపోతే మనం గుళ్ళో ఉన్నటువంటి వైబ్స్ కానీ వచ్చే విధంగానైతే ఇవన్నిటిని కూడా కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. సో కుంకుమ భరణ ఇది. దీని తర్వాత మనకి పూజలో మెయిన్గా మనం ఏంటంటే పచ్చదనం కోసం అరటి కొమ్మలను తీసుకొచ్చి పెడతా ఉంటాం, అరటి చెట్లను నరికి తీసుకొచ్చి. సో సేమ్ అలాంటి దాన్ని రిప్రజెంట్ చేసేటందుకు మనకి ఇక్కడ ఈ గోల్డ్ కలర్ తోటి మనకి ఇక్కడ జర్మన్ సిల్వర్లోనే మనకి ఈ అరటి అంటే అరటి కొమ్మలను అయితే తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా కంప్లీట్గా మనం పూజలో పెట్టేసి మనం ఏదైతే జనరల్గా మనకి కొంతమందికి అరటివి దొరుకుతాయి, సహజంగా దొరకవు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని పెట్టుకొని వాళ్ళు పూజ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సంతృప్తిగా. సో ఇది ఇలా ఉంటే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుంకుమ భరణలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సింగిల్ కుంకుమ భరణలు అన్నట్టు. మనం జనరల్గా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా కూడా ముత్తైదులు ఎవరైతే మనం వాయనం ఇచ్చేటప్పుడు వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఎలాంటివి మనం గిఫ్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన అందరికైతే వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సింగిల్ పీస్ లైట్ వెయిట్లో ఉండడం వల్ల ఇది గిఫ్టింగ్ పర్పస్లో బాగుంటుంది, క్యారీ చేయడానికి కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సింగిల్ పీస్లో కనిపిస్తున్నాయి. సో ఇది ఇలా ఉంటే ఇంకా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్లో అయితే ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగానైతే ఇందాక మనం
హంసల టైప్లో చూసుకున్నాం కదా, ఇక్కడ ఇప్పుడు మనకి ఇలా రెండు ఏదైతే పసుపు కుంకుమ కంబైన్డ్గా పెట్టుకోవడం కోసం ఇది ఇంకో టైప్ ఆఫ్ కుంకుమ భరణీలు అన్నట్టు. మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీ చూస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఏదో కొత్తదనంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా చూసినప్పుడు ఇంకా ఇందులో కొత్తదనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో మనం సింగిల్ది చూసాం, దాని తర్వాత సేమ్ ఇదే గోల్డ్ కలర్లో ఉన్నటువంటి హంసదాన్ని చూసాం, తర్వాత ఇగో ఇలా అంటే ఇలా కూడా మనకి డిజైన్ చేసి అయితే చూపిస్తున్నారు. సో ఇవన్నీ మనం చూసాం కదా. సో కంప్లీట్లీ ఇప్పుడు దీన్ని మనం అంటే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మనం వచ్చిన ముత్తైదులకి పసుపు పెట్టడం, అదేవిధంగా అక్షింతలు అయితే ఇస్తూ ఉంటాం. సో వాటన్నిటినీ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఇది ఏనుగు తొండం పైన ఒక బౌల్, అలాగే ఇక్కడ పక్కన అంటే మనం ఏది కూడా డబల్ క్యారీ చేయకుండా లేదంటే ఎక్కువగా మనం గిన్నెలు అనేవి వాడకుండా సో సింపుల్గా మనకి ఇలా ఒక డిజైన్లో అయితే ఇవి ఇవ్వడం జరిగింది. సో ఈ అంతా కంప్లీట్ ఏదైతే ఇప్పుడు మనం సింగిల్గా చూసామో అదంతా కూడా కంబైన్డ్గా మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది ఏంటన్నది కూడా ఇప్పుడు చూద్దాం రండి. సో చూస్తున్నాం కదా అమ్మవారిని ఇలా అష్టోత్తరం పీట, అదేవిధంగా మన కింద ఉన్నటువంటి పీట, ఈ దీపాంతలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అరటి చెట్లు, మన చెరుకు, ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తం కంప్లీట్గా మనకి ఇప్పటికిప్పుడు పూజకు రెడీ అయిపోయినట్టు రెడీ చేసుకున్న విధంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందాక మనం ఇండివిజువల్గా అయితే మనం చూసుకున్నాం కదా, ఏదైతే దీపాంతలు కానీ, పంచామృతం పెట్టుకునే గిన్నెలు కానివ్వండి, లేకపోతే ప్రసాదం గిన్నె, గంట, అలాగే కలసం, అదేవిధంగా ఈ మన కుంకుమ భరణలు. సో ఇదంతా కూడా మనం కంప్లీట్గా పూజ కోసం ఎలా రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో కంప్లీట్లీ ఇదంతా మనకి ఒక సెట్ లాగా అయితే ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అరటి చెట్లు ఎంత బాగున్నాయి అని అంటే మనకి ఈ అరటి చెట్టు అని మనం నమ్మడానికి నిజంగా ఈ అరటి కాయలను కూడా ఇందులో మనకైతే ఇవ్వడం జరిగింది. జనరల్గా మనం చూస్తే అరటి కొమ్మలకి అరటి గెలలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ గెలలు కూడా అన్నీ ఇక్కడ మనకి ఉన్నట్టుగా కనిపించడం కోసం, అలాంటి వైబ్ క్రియేట్ చేయడం కోసం అయితే ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ అష్టోత్తరం పీట ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా కంప్లీట్గా 108 ఫ్లవర్స్, అంటే మనం అష్టోత్తరం చదివేటప్పుడు ఈ పీట పైన ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి అమర్చుకుంటూ అష్టోత్తరాన్ని అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారంట. సో ఇది దీపాంతలు మనం ఇందాక చిన్నవి చూసాం కదా. సో ఇందులో మనకి ఇది పెద్దది అనమాట. సో ఇక్కడ మనకి నెమలి అనేది అయితే కనిపిస్తుంది. సో నెమలితో పాటు ఇక్కడ మనం వత్తులు ఎన్ని కావాలంటే అన్ని వత్తులు వేసుకొని మనం దీపం అనేది అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ కింద స్పెషల్ అట్రాక్షన్ కింద అయితే గంటలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి కింద ఈ ఏనుగు ఏదైతే ఉందో ఈ ఏనుగు అంతా కూడా దీన్నంతా మోస్తున్న విధంగానైతే మనకి ఇక్కడ అమర్చడం జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉంటే మనం అమ్మవారిని పెట్టడం కోసం ఈ పీట, ఇలాంటి పీటలు కూడా ఇంకా మనకి ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడం కానీ, దాని ముందు కలశాన్ని పెట్టి అమ్మవారికి పూజించడం కానీ, దీనిపైన ఇలా పెట్టేసుకొని దీపాంతలు కానీ ఇలాంటి సెట్ కానీ పెట్టుకొని మనం పూజ చేసుకునే విధంగానైతే ఇలాంటి పీటలు అయితే తయారు చేయడం జరిగింది. సో ఆ పీటలలో మనం కొంతమంది చిన్నగా డైరెక్ట్ ఇంత అష్టోత్తరం పీట కాకుండా నార్మల్గా విగ్రహాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం. సో ఆ విగ్రహాలు పెట్టుకోవడం కోసం ఇలాంటి చిన్న స్టాండ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాండ్స్లలో ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఇది స్క్వేర్ షేప్లో చూసామో సేమ్ అదే స్క్వేర్ షేప్లో ఉంది. కాకపోతే దీన్ని ఇక్కడ గోల్డ్ కలర్ ముత్యాల లాంటి పూసలతోటి, అదేవిధంగా వైట్ కలర్ ముత్యాల లాంటి పూసలతోటి అయితే దీన్ని కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకు ఒక స్పెషల్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే అమ్మవారిని దీనిపైన కూర్చోబెట్టి మనం పూజ చేస్తున్నప్పుడు మనకి ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లాగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది మనం జనరల్గా మనం ఇలాంటి పీటలు చూసే ఉంటాం, ఇలాంటివి కూడా మనం చూసే ఉంటాం. కానీ ఇలా పూసలతో చేసిన వాటికి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది పూజలో. ఇది ఇలా ఉంటే మనకి ఇంకొక టైప్ ఏంటంటే రౌండ్, మనకి ఇక్కడ మధ్యలో ఫ్లవర్ వచ్చేసి చుట్టూ కూడా మనకి డిజైన్తో పాటు ఇలా రౌండ్గానైతే పీటనైతే తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అమ్మవారిని ఈ పీటల పైన కూర్చోపెట్టి మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాం. సో ఈ పీటల పైన కూర్చోపెట్టినప్పుడు మనం ఏంటంటే జనరల్గా కలశాలు అయితే పెడుతుంటాం. కలశాల పైన కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ పెడతారు, మరి కొంతమంది అమ్మవారి ఫేసెస్ ఏవైతే మనకి దొరుకుతుంటాయో సో ఆ అమ్మవారి ఫేసెస్ని కూడా తీసుకొచ్చి పూజ అనేది చేస్తూ ఉంటారు. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఏమైతే ఉన్నాయో మనం అవి చూద్దాం. సో జనరల్గానైతే ఇప్పుడు అమ్మవారిని కలశం పైన పెట్టేసిన తర్వాత మనకి ఈ వెనకాల ఈ హుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలశానికి కట్టేసి అమ్మవారి ఫేస్, అదే విధంగా ఇలా మనకి బాడీ ఉంటుంది కదా, సో ఈ బాడీకి అయితే కంప్లీట్గా ఇలా అటాచ్ చేస్తూ ఉంటారనమాట. సో జనరల్గా మనం చూస్తే ఇలా కలశాన్ని ఇలా ప్లేస్ చేసేసి అమ్మవారి ఫేస్ ఇలా పెట్టేసి మనకి కంప్లీట్ అమ్మవారి
లుక్ని తీసుకొచ్చి దీని తర్వాత దీనికి పూజలు అనేవి అయితే మనం నిర్వహిస్తూ ఉంటాం. జనరల్గా మన ఇళ్లలో చాలా వరకు కలశాలు పెట్టుకుంటారు, కానీ కొంతమంది మాత్రం ఇలాంటి ఫేసెస్ ఇవి తీసుకెళ్ళి ఇలా అమ్మవారిని తీసుకెళ్ళి కంప్లీట్ అమ్మవారి ఇంకా మా పూజ రూమ్లోనే ఉన్నారు అనే విధంగా వాళ్ళు మొత్తం కనిపించేలా చేస్తారు. సో ఈ ఫేస్ని మనం చూసుకున్నట్టయితే జనరల్గా ఇది బొమ్మలాగా కాకుండా మనకి బొట్టు, అదే ఎరుపు రంగులో బొట్టు పెట్టుకోవడం, కింద పసుపు రంగులో కింద ఇంకో బొట్టు, ఇలా హారం లాగా కిరీటం లాగా ఇవన్నీ అయితే కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులోనే ఇంకా మనకి వెరైటీస్ ఉన్నాయి. అదేంటి అని అంటే ఇది ఇంకొక టైప్, అంటే జనరల్గా సాధారణంగా ఎలా అయితే మన ఫేస్ ఉంటుందో అదే విధంగా అంటే ఈ చిన్న హారం ఇచ్చేసి ఇలా కిరీటం అనేది అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా బొట్టు అనేది మ్యాండేటరీ కాబట్టి మనకి ఇక్కడ బొట్టు అనేది అయితే ఖచ్చితంగా మనకి చూసిన వెంటనే మనకి ఫేస్లో ఎవరికైనా కానీ కనిపించేది బొట్టు. సో అదే విధంగా కూడా ఇక్కడ బొట్టు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదిలా ఉంటే మన దగ్గర ఇంకో వెరైటీ అయితే ఇక్కడ ఉంచారు. ఏంటి అంటే కంప్లీట్లీ మనం ఏదైతే అమ్మవారిని హారాలతోటి కిరీటంతోటి అదేవిధంగా బొట్టు ఇవన్నీ కూడా పెడితే ఒక అమ్మవారికి ఎలా ఉంటుందో అదంతా కూడా మనకి ఈ విగ్రహం ఫేస్ పైన మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ చూస్తుంటే జనరల్గా అమ్మవారికి ఇక్కడ పెడతారు కదా పాపిట్ బిల్ల టైప్. సో ఇలా హారం అనేది ఇలా పెట్టేసి కంప్లీట్గా మనకి బొట్టు అనేది కూడా నిజంగానే మనకి బొట్టు ఉంది. ఈ ముక్కు పుడక కూడా అమ్మవారి ఫేస్లో మనకి చూసినప్పుడు బొట్టు తర్వాత ముక్కు పుడక అనేది అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ ఏదైతే హారం ఉందో హారం కూడా నిజంగానే అమ్మవారి హారం అన్న విధంగానైతే ఇలా మనకి చేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే కాకుండా మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఈ పూజ అంతా కూడా మనం చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ డ్రాప్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఫ్లెక్స్ టైప్ ఉన్నటువంటి క్లాత్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇదేంటి అని అంటే మనకి పువ్వుల తోరణాలతోటి వినాయకుడి బొమ్మతోటి మనకైతే ఇది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి, అంటే అరిటాకులు బంతిపూల కాంబినేషన్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో అది కాకుండా మనకి ఏంటంటే మనం జనరల్గా తులసి కోటలను చూస్తూ ఉంటాం, కానీ ఈ తులసి కోట మాత్రం జర్మన్ సిల్వర్. అదే విధంగా చిన్న తులసి కోట మనం అంటే పూజ గదిలో కూడా ప్లేస్ చేసుకొని మనం తులసి చెట్టు ఏదైతే ఉంటుందో దానికి పూజ చేస్తూ ఉంటాం కదా, అదే విధంగా దీన్ని కూడా మనం తులసి పూజ గదిలో పెట్టేసుకొని తులసి అమ్మవారిని పూజించుకునే విధంగానైతే ఇలా చిన్న వాటిని కూడా ఇక్కడ స్టోర్లో అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఇంకొకటి ఏంటి అని అంటే తాబేలు. జనరల్గా మనం చూస్తుంటాం గ్లాస్ది మనం ఇంట్లో మెయిన్ డోర్ దగ్గర లేకపోతే ఆఫీస్లో టేబుల్ పైన పెట్టుకుంటూ ఉంటాం. సో అదే విధంగా మనకి ఇక్కడ జర్మన్ సిల్వర్లో తాబేల్ను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ తాబేల్కున్న విశిష్టత ఏంటి అని అంటే ఈ తాబేల్ పైన ఇక్కడ మనం అంతా చూసుకుంటే కూడా అమ్మవారి యొక్క విగ్రహాలను అయితే వీటిపైన పేర్చి ఉంచడం జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉంటే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ కలశాలు ఉన్నాయి. అదేవిధంగా అమ్మవారికి వేసేటువంటి మాలలు కూడా మనకు అన్నీ ఉన్నాయి. సో అవి ఇంకేం టైప్స్ ఉన్నాయి అన్నవి చూద్దాం. అమ్మవారి పూజలో భాగంగా నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ చూపిస్తాను. దీన్ని చూసిన తర్వాత ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా, మనం అనుకున్నట్టు ఇది ఫోటో ఫ్రేమ్ కాదండి, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉన్నటువంటి బుక్ ఇది. సో ఈ మనం పూజ టైంలో స్తోత్రాలు అనేవి పఠిస్తూ ఉంటాం కదా, ఆ స్తోత్రాలకి సంబంధించినటువంటి బుక్. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు, అలాగే మనకి శ్రీ వరలక్ష్మి వ్రతం యొక్క స్తోత్రాలు ఉన్న పుస్తకం, అదేవిధంగా లలిత సహస్రనామ స్తోత్రాలు అంటే మనలో దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి ఇలా ఉంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలశాలు, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా అమ్మవారి అంటే కలశం పైన కొబ్బరికాయని పెట్టి అమ్మవారి అని చెప్పి మనం అక్షింతలు కానీ నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలశాలు అయితే ఉన్నాయి. సో అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఇది జర్మన్ సిల్వర్లో కనిపించేటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నటువంటి కలశం ఇదైతే. సో కంప్లీట్లీ మనకి సిల్వర్ లానే అనిపిస్తుంది కదా, కాకపోతే దీన్ని కంప్లీట్లీ జర్మన్ సిల్వర్తో అయితే దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇదే జర్మన్ సిల్వర్లో మనకి ఇంకో వెరైటీ ఉంది, అదే యాంటిక్ అంటారు. సో యాంటిక్ ఏదైతే కలశాలు ఉన్నాయో దీన్ని అష్టలక్ష్మి కలశం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి 8 అమ్మవార్లు ఏదైతే ఉందో ఆ 8 అమ్మవార్లని ఇక్కడ మనకి ఇందులో డిజైన్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని అష్టలక్ష్మి కలశం అని అంటారు. సో ఇది మనకి కొంచెం బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది కంప్లీట్లీ జర్మన్ సిల్వర్, అదేవిధంగా ఇదైతే యాంటిక్ సిల్వర్ అంటారంట, యాంటిక్ జర్మన్ సిల్వర్. అంటే దీనికి ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఈ డిజైన్స్ కానీ ఇక్కడ
ఉన్నటువంటి విగ్రహాలు కానీ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనం దీన్ని చూసుకున్నట్టయితే మనకి జనరల్గా అమ్మవారి విగ్రహం ఉందని తెలుస్తుంది, ఇక్కడ ఏదో డిజైన్ ఉందని తెలుస్తుంది. కానీ ఈ కలశాన్ని గమనించినప్పుడు మాత్రం మనకి కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం బ్లాక్తో కలిపి దీన్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఏదైతే డిజైన్ ఉందో దాని యొక్క అవుట్లైన్స్ కానీ ఆ డిజైన్ కంప్లీట్గా ఏ విధంగా ఉంది అన్నది కూడా మనకి కంప్లీట్గా ఈ డిజైన్ అంటే ఈ మన యాంటిక్ జర్మన్ సిల్వర్లో అయితే కనిపిస్తుంది. సో ఇలా ఉంటే దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. అందులో భాగంగానే సో ఇది మధ్య రకంది, ఇది చిన్నది. సో ఇందులో కూడా మనకి అమ్మవారి యొక్క విగ్రహాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఇంకొక టైప్ ఆఫ్ మధ్య రకమైనటువంటి యాంటిక్ జర్మన్ సిల్వర్ తోటి తయారు చేసినటువంటి కలశం. పూజలో ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి పూలమాల అనేది ఆనవాయితీ. సో అలాంటి పూలమాలలు మనం జనరల్గా ఇప్పుడు ఒక రోజు వేసాము అని అంటే వాడిపోతాయి అన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా మనం ఏంటంటే అమ్మవారికి పూజ సమర్పించుకొని వ్రతం అంటే వాయనం ఇచ్చేంత వరకు కూడా మనకి పువ్వులు అనేవి అలానే కనిపించాలి అన్నదానికి కొంతమంది ఆర్టిఫిషియల్ పూలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలమాలలు అయితే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో అందులో ఒక టైప్ ఆఫ్ వెరైటీ మనకి కంప్లీట్గా ఈ మాల అనేది మనకి గోల్డ్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ మనం చూసుకున్నప్పటికీ ఇది మనకి ఏదైతే మల్లె పువ్వులు మనం దగ్గరగా అల్లుతూ ఉంటాం కదా, సో అదే విధంగా మనకి ఇదైతే కనిపిస్తూ ఉంది. అంటే ఇది కంప్లీట్లీ మనకి ఒక దగ్గర ఉన్నటువంటి పువ్వు దాన్ని కంప్లీట్గా ఈ మాలలో మనకైతే ఇది దగ్గరగా అల్లినట్టు విధంగా కనిపించే విధంగానైతే దీన్ని తయారు చేశారు. సో ఇదిలా ఉంటే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇంకో కొన్ని రకాలు మనం చూద్దాం. ఇదంతా మనం ఇందాక మనం చూసాం కదా, అష్టోత్తరం పీఠ పైన మనం చూసిన ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో సో వాటికి సిమిలర్గానైతే ఈ పూలు అనేది కనిపిస్తుంది. సో మనం అవి ఏ విధంగానైతే అమ్మవారికి స్తోత్రాలు చెప్పుకుంటూ అవి సమర్పిస్తామో అలాగే ఈ మాలను కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. సో అమ్మవారి మెడలో ఏదైతే మనం తామర పువ్వు అని చెప్పి అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఉన్నాయో సో దాన్ని రిజంబుల్ చేసే విధంగానైతే ఇక్కడ ఈ మాలలు అనేవి అయితే తయారు చేశారు. సో ఇదిలా ఉంటే మనకి ఇంకొక వెరైటీ ఉంది, అదేంటి అని అంటే కంప్లీట్లీ ఇక్కడ స్టోన్స్ తోటి మనం సాధారణంగా ఇలాంటి మాలలు చాలా చూసుంటున్నాం, కాకపోతే ఇది కొంచెం మనకి వెరైటీగా అదే విధంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే కూడా మనం ఇక్కడ చూసుకున్నప్పటికైతే మనకి కంప్లీట్లీ ఏవైతే ఇక్కడ పువ్వుల ప్లేస్లో మనకి ఇక్కడైతే స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రెడ్ స్టోన్స్ కానీ గ్రీన్ కలర్ స్టోన్స్ కానీ బ్లూ కలర్ స్టోన్స్ తోటి ఈ మాల అనేది అయితే తయారు చేయడం జరిగింది. అంటే ఇది మనం అంటే అమ్మవారి మెడలో వేసినప్పుడు కూడా మనకి ఇదైతే ఈ స్టోన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ మనకి చూడంగానే మనకి కళ్ళు అనేవి అటే మొత్తం వెళ్ళిపోయే విధంగానైతే వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. సో ఈ మాలలు ఇలా ఉంటే మనం ఇందాక అంటే అష్టోత్తరం పువ్వులు అని చెప్పి చూసాం కదా పీట పైన, అష్టోత్తరం పీట పైన. సో అవే ఈ పువ్వులు అన్నమాట. సో వాటికి ఏదైతే మనం స్తోత్రాలు చదువుకుంటూ మనం అందులో లీనమైపోతూ ఉంటాం కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనం సరిగ్గా చదువుతున్నామా లేదా, ఎంతవరకు కౌంట్ వచ్చింది అన్నది కూడా మనం ఈ 108 అంటే ఇందులో 108 పువ్వులు అయితే ఉంటాయి. సో వీటన్నిటిని కూడా రిజంబుల్ చేసుకుంటూ మనం చదువుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి ఏంటనంటే 2 టైప్స్, గోల్డ్ ప్లేటెడ్ అదే విధంగా సిల్వర్ ప్లేటెడ్ కూడా ఉన్నాయి. సో ఇది గోల్డ్ ప్లేటెడ్ అయితే ఇది సిల్వర్ ప్లేటెడ్లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇలా ఉంటే మనందరికీ తెలుసు అమ్మవారు అంటే అష్టలక్ష్ములు అని అంటూ ఉంటాం. సో అష్టలక్ష్ములు విగ్రహాలు కూడా మనకి ఇక్కడైతే ఉంచడం జరిగింది. సో వీటిని కూడా మనం చూసేద్దాం. సో హాఫ్ సర్కిల్లో మనకి అమ్మవార్లందరూ కూడా 8 మంది అమ్మవార్లు ఏదైతే ఉన్నారో అష్టలక్ష్ములు వాళ్ళందరినీ కూడా ఇలా హాఫ్ సర్కిల్లో అయితే మనకి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. సో మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్ ప్లేటెడ్లో ఉన్నాయి, అదేవిధంగా సిల్వర్ ప్లేటెడ్లో కూడా ఉన్నాయి. సో సిల్వర్ ప్లేటెడ్లో ఈ విధంగా ఉన్నాయి. సో మనం ఇందాక ఏదైతే ఎగ్జాక్ట్గా గోల్డ్ ప్లేటెడ్లో చూసామో అదే విధంగా మనకి ఇక్కడ సిల్వర్ ప్లేటెడ్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇలా ఉంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారు పూజ అని అన్నాము అని అంటే మనకు కంపల్సరీగా కావాల్సింది ఏంటి, లక్ష్మీ బిల్లలు. సో ఆ లక్ష్మీ బిల్లలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా ఏంటి అని అంటే ఈచ్ బాక్స్లో 108 పీసెస్ అయితే ఉంటాయి, అంటే 108 పీసులు అయితే మనకి ఉంటాయి. ఈ అష్టలక్ష్మి కాయిన్ మనకి ఈ అమ్మవారి కాయిన్స్ ఏంటంటే ఒక సైడ్ అమ్మవారి విగ్రహం, మరో సైడ్ కమల పువ్వు అంటే లోటస్ ఫ్లవర్ అని అయితే చూపించడం జరుగుతుంది. వీటి ముందు సైడ్ ఏంటి అని అంటే లోటస్ ఫ్లవర్లో కూర్చున్నటువంటి అమ్మవారిని కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మన గోల్డ్ ప్లేటెడ్ అయితే సిల్వర్ ప్లేటెడ్. సో మనకి సిల్వర్ ప్లేటెడ్లో కూడా సేమ్ 108 ఉంటాయి.
దీనిపైన కూడా మనకి సేమ్ ఇదే ఒకవైపు అమ్మవారు అంటే లోటస్ ఫ్లవర్ లో కూర్చున్న అమ్మవారు, అదే విధంగా ఇంకో సైడ్ లోటస్ ఫ్లవర్. సో ఇన్ని వెరైటీస్ అయితే మనకి ఇక్కడైతే ఉంచడం జరిగింది. సో పూజకు కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి అంటే ఇటు మన దీపాంతల నుంచి మొదలుకుంటే ఇటు అమ్మవారి విగ్రహాలైనా కూడా, అమ్మవారి మెడలో వేసేటువంటి పువ్వుల హారాలైనా కూడా అన్నీ కూడా మనకైతే ఇక్కడ లభిస్తున్నాయి. సో చూస్తున్నాం కదా జర్మన్ సిల్వర్లో అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న జర్మన్ సిల్వర్లో ఎలాంటి టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసాం కదా. కానీ నేను ఇంకా మీకు చాలా తక్కువే చూపించాను, కానీ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది. సో ఈ పూజ అదే విధంగా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనలో చాలా మందికి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో బడ్జెట్లో మనం ఇలాంటివి అయితే గిఫ్టింగ్ చేసుకోవచ్చు. సో అలాంటి అంటే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కన్ఫ్యూజన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి గిఫ్ట్స్ అనేవి, ఇలాంటి ఐటమ్స్ అనేవి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు.